పట్నంలో ఎంతో ఫేమస్ రోడ్. అక్కడ ఎదురెదురుగా 2 రెస్టారెంట్లుంటాయి. సముద్రీ స్వాద్ మచిలీ రెస్టారెంట్, ఇంకా రాజు తందూరి హౌస్ చికెన్ రెస్టారెంట్. 2 రెస్టారెంట్లలోనూ కస్టమర్ల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలోనే రాజు రెస్టారెంట్లో రద్దీ బాగా పెరుగుతుంది. దాంతో గోపాల్కి కుళ్ళు మొదలవుతుంది. గోపాల్ ఇంటికి వెళ్లగానే, ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నారు? ఇంకేమవుతుంది, ఆ రాజు అతను చికెన్ తందూరి ప్రతి నోట్లోనూ నాంతూనే ఉంది. మొత్తం బజార్ అంతా తన గురించినే మాట్లాడుతుంది. నా కస్టమర్లు కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు. ఇందులో కుళ్ళుకోవడానికి ఏముంది? మీరు కూడా మీ చేపల రుచిని ఇంకా పెంచండి. అందరూ స్వయంగా తిరిగొస్తారు. రాజు తన కిచెన్లో తందూరి మసాలా టేస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కస్టమర్ వేగంగా లోపలికి వెళ్తాడు. అరే రాజుభాయ్, నీకేం తెలుసా బయట ఏం జరుగుతుందో? ఏమైంది? రాజు, మీరా బయటికి వెళ్తారు. ఎదురుగా గోపాల్ రెస్టారెంట్ వైపు చూస్తారు. అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టుంటుంది, చికెన్ ఆరోగ్యానికి హానికరమని. చేపలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ గోపాల్కి ఎంత ధైర్యం? ముందు ఆలోచించండి, తనలా ఎందుకు చేశాడో. ఎందుకు చేస్తాడు? స్పష్టంగా ఉంది, నా వ్యాపారం తన వ్యాపారం కంటే బాగా నడుస్తుంది, అందుకే కుళ్ళుకుంటున్నాడు. ఇప్పుడు తనకు బుద్ధి చెప్పాల్సిందే. కానీ ఇది సరైన పద్ధతి కాదండి. మీరు కేవలం మీ రుచి ఇంకా సేవ మీదే దృష్టి పెట్టండి. లేదు మీరా, ఒకవేళ ఈ ఆట ఆడగలడంటే అతను, నేను కూడా చూపించగలను తనకి రాజు ఎవ్వరికి తీసిపోడు అని. గోపాల్ తన కస్టమర్లతో బిజీగా ఉంటాడు. అప్పుడే రోడ్డు మీద మరొక వైపు హడావిడిగా ఉంటుంది. గోపాల్ బయటికి వచ్చి చూస్తాడు. రాజు తన రెస్టారెంట్ బయట ఒక పెద్ద బోర్డుని పెడతాడు. చేపలో ముళ్ళులే ముళ్ళులు, అసలైన రుచి తందూరి చికెన్లో ఉంటుంది. మంచి ఎత్తేసావు రాజు, కానీ ఇది ప్రారంభం మాత్రమే. మరొక వైపు రాజు కూడా గోపాల్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం మొదలవుతుంది. గోపాల్ తన రెస్టారెంట్లో కూర్చునుంటాడు. అప్పుడే తనకెంతో నమ్మకస్తుడైన పనివాడు రమేష్ లోపలికొస్తాడు. అయ్యా, నేనా తెలుసుకున్నాను మీరు తెలుసుకోవాలనుకున్న విషయాన్ని. ఏం తెలుసుకున్నావు? రాజు తన తందూరి చికెన్లో ఏ మసాలా అయితే వేస్తున్నాడో అది ప్రత్యేకమైంది. ఒకవేళ మనకు గనక ఆ సీక్రెట్ రెసిపీ గనక దొరికిందనుకోండి, మనం కూడా తందూరి చేపను తయారు చేసి తనతో పోటీ పడవచ్చు. అద్భుతం. కానీ ఆ మసాలా ఎలా వస్తుంది? నేను ఒకటి ఆలోచించాను. నేను రాజు రెస్టారెంట్లోకి కస్టమర్ లాగా వెళ్తాను. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి కనుక లోపలికి వెళ్ళానంటే ఆ మసాలా రహస్యం కూడా తెలిసిపోతుంది. శాభాష్ రమేష్, నువ్వు గనక ఒకవేళ ఈ పని చేసావంటే నేను నీకు బహుమానం ఇస్తాను. తనకి పూర్తి నమ్మకముంది, ఇప్పుడు తను రాజుని ఓడించేస్తాడు అని. రాజు తన కిచెన్లో మీట్ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పనివాడు పరిగెత్తుకుంటూ లోపలికెళ్తాడు. సార్, బయట ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఇప్పుడేమైంది? చూడండి, పేపర్లో ఏమొచ్చిందో. సముద్ర స్వాద్ రెస్టారెంట్ యజమాని గోపాల్, చికెన్ ఆరోగ్యానికి హానికరం. మీరా అదంతా చూసి చాలా కంగారు పడుతుంది. రాజు, నేను చెప్తున్నాను కదా, ఈ యుద్ధం తప్పుడు దారిలో వెళ్తోంది. ఇప్పుడు తప్పు రైటు ఏం మిగలేదు రాధా. ఇప్పుడు ఈ యుద్ధంలో నేను గెలిచి తీరాల్సిందే. కానీ ఇప్పుడు గోపాల్ ఏదైతే తప్పు చేస్తున్నాడో మనం కూడా అదే తప్పు చేస్తే ఇద్దరి మధ్య తేడా ఉంటుంది. మీరా, ఒకవేళ నీకు నా పద్ధతి నచ్చకపోతే నువ్వు ఇందులో తలదొరుచుకో. మీరా సైలెంట్ అయిపోతుంది. కానీ తనకి ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. తనకనిపిస్తుంది ఈ యుద్ధంలో ఇంకేదో జరుగుతోంది అని. దాని గురించి ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు. రాత్రి సమయం. గోపాల్ తన రెస్టారెంట్లో కూర్చుని తన కస్టమర్లు తగ్గిపోవడం వల్ల సణుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక రహస్యమయమైన వ్యక్తి లోపలికొస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, ఈ 2 రెస్టారెంట్ల శత్రుత్వాన్ని అవకాశంగా తీసుకోవడానికొచ్చాడు. గోపాల్ గారు, బహుశా మీ రెస్టారెంట్ పరిస్థితి అంత బాగున్నట్లేదు. అయితే నీకెందుకు? నేను మీ మంచి కోసమే చేస్తున్నాను. ఎందుకంటే నేను మీకు సాయం చేయగలను. అంతేకాదు, రాజుని కూడా నాశనం చేయగలను. ఎలా?
మీరు తలుచుకుంటే రాజు మసాలాలో ఎలాంటి వస్తువును కలపొచ్చు అంటే దానివల్ల అందరి ఆరోగ్యం పాడైపోతుంది. ఎప్పుడైతే అనిపిస్తుందో అందరికీ తన భోజనం బాగలేదని వాళ్ళు మీ దగ్గరకు రావటం మొదలు పెడతారు. గోపాల్ అది విని ఆలోచనలో పడతాడు. మరొకవైపు మీరాకి ముందుగానే ఈ రహస్యమయమైన వ్యక్తి మీద అనుమానం ఉంది. తను అతన్ని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. తను నిర్ణయించుకుంటుంది అతని గురించి వివరాలు తెలుసుకోవాలి అని. తెల్లవారగానే రాజు తన రెస్టారెంట్లో పెద్ద పోస్టర్ పెడతాడు. సముద్రీ స్వాద్లో కల్తీ చేపలను అమ్మటం జరుగుతోంది. అది చూసి గోపాల్ కోపంతో రగిలిపోతాడు. ఇప్పుడు తన హద్దులు దాటుతున్నాడు. ఇవాళ నేను తనని అంతం చేసి తీరుతాను. చాలా ఆపండి గోపాల్, ఈ యుద్ధం మీ ఇద్దరిని నాశనం చేసేస్తుంది. రాజు, మనం ఇవన్నీ ఆపేయడం మంచిది. ఈ ఆట చాలా ప్రమాదకరంగా మారుతోంది. గోపాల్ మారేంత వరకు నేను కూడా మారను. మీరా ఇంకా సుమన్ ఇద్దరూ చింతిస్తారు. వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ల భర్తల శత్రుత్వం ఇప్పుడు నాశనం వైపు ప్రయాణిస్తోంది. వాళ్ళిద్దరి రెస్టారెంట్ల బయట పుకార్లు, అబద్ధపు ప్రచారాల కారణంగా కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుంది. మీరా ఇంకా సుమన్ ఇద్దరూ పార్కులో కూర్చునుంటారు. వాళ్ల మొహాలలో చింత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తెలియడం లేదు ఈ పోరాటం ఎప్పుడు అంతమవుతుందో. గోపాల్ రాత్రి పగలు ఒకటే ఆలోచిస్తున్నారు, రాజుని ఎలా ఓడించాలి అని. రాజు కూడా అదే చేస్తున్నారు. నాకైతే ఏమనిపిస్తోందంటే ఎవరో వీళ్ళిద్దరినీ రెచ్చగొడుతున్నారని. ఏంటి మీ ఉద్దేశం? ఆ రవి మీద నాకు అనుమానం ఉంది. అతను వచ్చినప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఇంకా పెరిగింది. కానీ అతనెందుకు అలా చేస్తాడు? అది నాకు తెలీదు. కానీ మనం దాని గురించి తెలుసుకోవాలి. మీరా ఇంకా సుమన్ సైలెంట్గా రవిని వెంబడిస్తారు. వాళ్ళు చూస్తారు అతను రమేష్ని రహస్యంగా కలుస్తారు. వినడానికి ప్రయత్నం చేస్తారు. చూడు రమేష్, మన ఇద్దరి పని కేవలం ఒకటే. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎంత పెరగాలంటే వాళ్ళిద్దరు రెస్టారెంట్లు మూసేసే పరిస్థితి రావాలి. నేను వాళ్ళిద్దరి శత్రుత్వంలో నిప్పంటించే పని అయితే చేసేశాను. మంచి పని చేశావు. ఆ 2 రెస్టారెంట్లు మూతపడిన తర్వాత మన ఇద్దరు యజమానులకు ఈ చోట ఒక కొత్త హోటల్ తెరిచే అవకాశం లభిస్తుంది. మీరా ఇంకా సుమన్ అది విని ఆశ్చర్యపోతారు. వాళ్ళకి అర్థమవుతుంది రవి ఇంకా రమేష్ ఒక బిజినెస్ టైకూన్ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ ఏరియాలో తమ పెద్ద హోటల్ తెరవాలనుకుంటున్నారు. అంటే ఈ పోరాటం వేరొకరి లాభం కోసం అన్నమాట. మనందరం వాళ్ల వలలో చిక్కుకున్నాం. మనం దీనిని ఆపాలి. మరుసటి రోజు మీరా ఇంకా సుమన్ తమ తమ భర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ముందైతే రాజు ఇంకా గోపాల్ గొడవ పడతారు. కాని తర్వాత మీరా మధ్యలో మాట్లాడుతుంది. చాలు, చాలా అయిపోయింది. ఒకవేళ మీరిద్దరూ మా మాట వినకపోతే నాశనమైపోతారు. ఏమంటున్నావు? మేమేమంటున్నామంటే రవి ఇంకా రమేష్ మీ ఇద్దరిని మోసం చేస్తున్నారు. మీరా ఇంకా సుమన్ వాళ్లకి రవి ఇంకా రమేష్ గురించి నిజం చెప్తారు. వాళ్ళిద్దరూ అది విని ఆశ్చర్యపోతారు. అంటే దీని అర్థం మన పోరాటానికి అసలు లాభం వేరే వరకు జరుగుతుంది. మనం మన ద్వేషాలతో ఎంత గుడ్డి వాళ్ళమయ్యామంటే అది తెలుసుకోలేకపోయాము. రాజు ఇంకా గోపాల్ మీరా ఇంకా సుమన్తో కలిసి ఒక ఆలోచన చేస్తారు. రవి ఇంకా రమేష్ ని పిలుస్తారు. వాళ్లకనిపిస్తుంది వాళ్ల పన్నాగం సక్సెస్ అయ్యింది అని. కాని అప్పుడే పోలీసులొస్తారు. మీ అసలు నిజం మా దగ్గర బయటపడింది. ఇప్పుడు మీరిద్దరూ తిన్నగా జైలుకు వెళ్తారు. పోలీసులు వాళ్ళిద్దరినీ పట్టుకుని తీసుకువెళ్తారు. రవి ఇంకా రమేష్ దొరికిపోయిన తరువాత గోపాల్ ఇంకా రాజు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక మనకు పోరాటం వద్దు. మనం మన రెస్టారెంట్లను చక్కగా నడుపుకుందాం. కానీ కష్టపడి గౌరవంగా. ఖచ్చితంగా ద్వేషంతో ఎవరూ గెలవలేరు. అసలు గెలుపు కృషి కష్టంతోటే జరుగుతుంది. సుమన్ ఇంకా మీరా ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. 2 రెస్టారెంట్లలోనూ మళ్లీ వెలుగు నిండుతుంది. ఇక కస్టమర్లతో రద్దీ పెరుగుతుంది. వాళ్ళిద్దరూ ఎవరి వ్యాపారాలు వాళ్లు చేసుకుంటారు. కానీ నిజాయితీగా.